డెమాన్స్ట్రేషన్ ని ఈ రోజు జరుగుతున్న లంచం డెమాన్స్ట్రేషన్ ని నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి చేయాలి పిఆర్సీని వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వ బకాయిల్ని వెంటనే ఈరోజు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈరోజు రేపు 14, 15, 16 తారీఖులో లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషను, 17వ తారీఖు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నా, అదేవిధంగా 20వ తారీఖు జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం ముందు ధర్నా చేయబోతున్నాం. ఈరోజు చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు కొత్తగా ఏమీ ఏర్పడిందని. అయితే మేము చెప్తున్నాం, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ మేమే అన్యాయం కలగట్లా. సుమారు ఒక ఉద్యోగి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాచిపెట్టుకుని జీపీఎఫ్ ఈరోజు తీసుకోవాలంటే సుమారు సంవత్సరం పడుతుంది. మా డబ్బులు, మా భవిష్యత్తు నిధులు దాచిపెట్టుకొని మా పిల్లల కోసమో చదువుల కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలంటే సుమారు 6 నెలలు పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిసారి గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు మాకు సరెండర్ లీవ్లు ప్రతి సంవత్సరం ఇచ్చేది. సుమారు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్ వచ్చేది దాఖలా లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ దాదాపు 50 సంవత్సరాల నుంచి డిఏ ఐరియస్ తీసుకున్న చరిత్ర ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి డిఏఆర్ఎస్ తీసుకున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. మేము సంక్షేమ కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నాం, చాలా చక్కగా ప్రజలకు అందరికీ అన్నీ అందుతున్నాయని. కానీ ప్రభుత్వం ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మీరు చెప్పే సంక్షేమ పథకాలు, ఈరోజు మీరు చెప్పే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, మీరు ఈరోజు చెప్పే జగనన్న సర్వే కార్యక్రమం, మీరు చెప్పే మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా కాలాతీతం, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, మీరు ఆలోచించుకోండి. మీరు చెప్పి సుమారు 6 నెలలైంది, మీరు చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత పాపం కాంట్రాక్ట్ ఉద్యోగులు నిజమని నమ్మి వాళ్ళు బాలాభిషేకాలు చేయని ప్రాంతం లేదు. మీరు చెప్పిన హామీ కూడా ఈరోజు 6 నెలలు నెరవేరట్లేదంటే ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఎలా ఉందని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఒక నిర్ణయంగా తీసుకోకపోతే మీరు చారిత్రాత్మక తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా గతంలో ప్రభుత్వ ఉద్యోగులు 2% అనుకున్నారు, ఇప్పుడు మేము 2 కాదు 5% అయ్యాం. మీరు చెప్పిన సచివాలయ ఉద్యోగుల తర్వాత
ఈరోజు మేము 5% ఉన్నాం. దాదాపు 4 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన న్యాయం అండ్ డిమాండ్లు కూడా అంతకుముందు గతంలో 70 సంవత్సరాల నిండా అడిషనల్ కొండ పెన్షన్ 10% వచ్చేది, దాన్ని 7% తగ్గించారు. అదేవిధంగా 15% వచ్చే దాన్ని 12% చేశారు. దాన్ని ఎన్హాన్స్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా న్యాయమైన కోరికలు కానీ నెరవేరకపోతే ఖచ్చితంగా 27వ తారీఖు చెల్లె అసెంబ్లీ కార్యక్రమం మాత్రం నిర్వహించి తీరుతామని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా స్నేహపూర్వక వాతావరణం ఉద్యోగి కనిపించట్లేదు. హెల్త్ కార్డుల విషయాల్లో కూడా అందరూ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను చేపట్టి రావాల్సినటువంటి బకాయిలన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ చేయకపోతే 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఉద్యోగుల సత్తా ఏంటనేటువంటిది కూడా ఈ ముఖ్యమంత్రి గారికి నిరూపిస్తామని తెలియజేస్తున్నాం. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో భాగంగా ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉద్యోగస్తులు ఉవ్వెత్తున రావడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నేను వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, మరి సిపిఎస్ రద్దు చేయాలా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారా అని ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి పెండింగ్ లేకుండా మీకు మంచి పిఆర్సీ ఇస్తాను అని చెప్పి మీరు రివర్స్ పిఆర్సీ ఇచ్చిన ఈ సంఘటన కూడా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడైనా మా న్యాయమైన డిమాండ్లు త్వరగా పరిష్కరించి ఉద్యోగస్తులని మంచి చేసుకోవాలని, ఉద్యోగస్తులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమం తీవ్రతరమైంది కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 1వ తారీఖు పెన్షన్స్ రావాలని మా డిమాండు. తర్వాత ఇప్పుడే శరత్ బాబు గారు కూడా చెప్పారు 70-75 ఏజ్కి ఇంతకుముందు 10% 15% ఉండేవి ఎడిషనల్ క్వాంటమ్, అది ఇప్పుడు 7%కి 12%కి తగ్గించారు. ఇంతకుముందు ఇచ్చినట్లుగా 10% 15% ఇవ్వాలని కోరుకుంటున్నాం. డిఐ ఏరియర్స్, డిఆర్ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ కూడా వెంటనే మాకు రిలీజ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం. మా యొక్క ఉద్యోగుల యొక్క నిరసన తెలియజేస్తున్నాము. నిన్నంతా అన్ని కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించాము, తహసీల్దారులకి వినతి పత్రం సమర్పించాము. అలాగే మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే మేము కూడా సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే డిఏలు ఎప్పుడైతే మూడు సార్లుగా చెల్లించే విధానం అసలు మాకు లేదు. ఎప్పుడైనా సరే డిజే క్యాష్ చేసుకొని మిగతాది జీపీఎఫ్లో జమ చేసే ఆచారం ఉండేది, అది రద్దు అయిపోయింది. ఇంతవరకు డిఏలు బకాయిలు లేవు, సరెండర్ లీవులు లేవు. మూడు దఫాలుగా పెండింగ్లో ఉన్నాయి సరెండర్ లీవులు. అలాగే జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు మా కోసం మేము దాచుకున్న డబ్బులు కూడా మా అవసరాలకు ఇవ్వకుండా గవర్నమెంట్ హింసిస్తూ ఉంది. 2 సంవత్సరాలు ఏజ్ పెంచారు. చేయలేని వాళ్ళు, రోగిస్టులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 సంవత్సరాలు పెంచినందువల్ల రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు తీసుకుని పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుందామని ఆశ నెరవేరకుండా పోయింది వాళ్ళకి. ఎప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్లో వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, అలాగే రావాల్సిన ఎస్ఎల్ బకాయిలు చెల్లించాలని, డిఏ బకాయిలు చెల్లించాలి, జీపీఎఫ్ బకాయిలు చెల్లించాలి, ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించాలి. మా న్యాయమైనటువంటి ఐఆర్ ప్రకటించారు, ఈ పాటికే ప్రకటించి ఉండాలి. అలాగే పిఆర్సీ కమిటీ నివేదిక వేశారు కానీ అది ఎక్కడుందో కూడా కమిటీ కనబడలేదు. ఇవన్నీ పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని ముఖ్యంగా అందరి కోరిక అది. ఇవన్నీ నెరవేర్చకపోతే ఉద్యోగులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.